ఉగ్రవాద దాడులను ఖండిస్తూ కొనసాగుతున్న శాంతియుత ర్యాలీలు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఉమ్మడి జిల్లా నేతలు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ పార్వతీపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొని దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు పార్వతీపురం పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ఉగ్రదాడిలో అసువులు బాసిన ప్రజల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ విహారానికి వెళ్లిన నూతన జంటపై పైశాచికంగా దాడి చేసి చంపడం హేయమైన చర్యని అన్నారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించేందుకు మన భారతదేశ ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి స్పందించి ఈ చర్యలకు పాల్పడిన తీవ్రవాదులను కఠినంగా శిక్షించేందుకు భారతదేశ పారామిలిటరీలను రంగంలో దించి మన దేశ సత్తా చాటి చెప్పాలని కోరారు. ఈ చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఖండిస్తూ బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందజేసేందుకు ఎక్స్గ్రేషియా ప్రకటించారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో ముందస్తు చర్యలు చేపట్టి భారత సైన్యం సత్తా చాటేటట్లు ప్రణాళికలు సిద్ధం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా తరపున తాను అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న ఘటన